హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అఖండ 2 సినిమా ప్రీమియర్ షో చూసి వచ్చాను. నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా అఖండ 1 కంటే బెటర్గా ఉందా? అసలు ఇందులో ఏముంది? బాక్సాఫీస్ వద్ద ప్రళయతాండవం చేస్తుందా? తెలుసుకుందాం. బేసిక్గా మనం అఖండ మొదటి భాగాన్ని చూసి రెండో భాగాన్ని చూస్తున్నాం కాబట్టి పోలికలు తప్పవు. పోల్చి చూస్తే ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బెటర్గా అనిపించాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానంగానీ, కథలో వాటిని ఇన్వాల్వ్ చేసిన విధానంగానీ అద్భుతం. అఖండలో అఘోరా పాత్ర అంత పవర్ఫుల్గా ఎలా ఉందనే దానికి కొంత జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇందులో యాక్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది. అయితే ఈ ఎక్స్ట్రీమ్స్ అన్నీ మనకు ఒక క్లారిటీతో చూపించడం వల్ల, అంటే ఈ పాత్రకు ఈ శక్తులు ఎలా సాధ్యమయ్యాయి అని చాలా పర్ఫెక్ట్ వేలో చూపించడం వల్ల కథ నుంచి కొంచెం కూడా బయటికి వెళ్ళిన ఫీలింగ్ ఎక్కడా రాదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. బోయపాటి గారి ఎగ్జిక్యూషన్ ఫెనామినల్. ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని డైలాగ్స్. చాలా చోట్ల సనాతన ధర్మం కోసం, హైందవ ధర్మం కోసం, దేవుడిని నమ్మడం కోసం చెబుతూ ఉంటే అక్షరాల ఐ ఫీస్ట్, ఇయర్ ఫీస్ట్. నిజంగా చాలా బాగా అనిపించింది. కొంతమందికి ఇండియా కంటే చైనా ఫార్ బెటర్, కల్చర్ పరంగా కూడా చైనానే రిచ్ అని డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా మంచిగా చెప్పుతో సమాధానం చెప్పినట్టు ఉండే కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఇందులో. చాలా పవర్ఫుల్ పంచ్లవి, కొట్టినట్టు ఉంటాయి. ఆ పర్టికులర్ పోర్షన్స్ చూస్తున్నప్పుడు బాలకృష్ణ గారు, బోయపాటి గారు కలిసి సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం చేస్తున్న ఒక చిన్నపాటి యజ్ఞం లాంటి ఫీలింగ్ వస్తుంది. డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. అఖండ ఆన్లో ఉన్న ఇమోషన్ను అంత బాగా కన్వే చేయలేకపోయారేమో అనిపించినా ఆ లోటును భర్తీ చేయటానికి మధ్యలో వచ్చే ఒక చిన్న పాట చాలా బాగా కనెక్ట్ చేస్తుంది. అయితే ఇందులో కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు యాడ్ చేశారు. అవి నెక్స్ట్ లెవెల్ ఫీల్ని ఇస్తాయి. కొన్ని షాట్స్ చూస్తున్నప్పుడు ఇక్కడ జీవుడు లేడు, డైరెక్ట్గా దేవుడే ఉన్నాడు అనిపిస్తుంది. ఒక మనిషి దేవుణ్ణి 2 సార్లు చూస్తే ఎలా ఉంటుంది? ఆ రిఫరెన్స్ను కొన్ని సీన్లలో తీసుకున్నారు. అది చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల అద్భుతంగా వాడుకున్నారు. కొన్ని చోట్ల యానిమేషన్ లాగా అనిపించినా ఓవరాల్గా విఎఫ్ఎక్స్ బాగుంది. అంతేకాదు, కూటమి గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని పవర్ఫుల్ పాజిటివ్ డైలాగులు కూడా ఇందులో ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ గారు యథావిధిగా ఫెనామినల్. బాలయ్య అఘోరా పాత్ర కనబడినప్పుడల్లా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ గ్యారంటీ. ఆది పినిశెట్టి గారి రోల్ బానే ఉన్నా క్లైమాక్స్ చూశాక ఆయన పాత్రను మరింత బెటర్గా వాడుకుని ఉండొచ్చేమో అనిపిస్తుంది. సంయుక్త మీనన్ పాత్ర ఒక గ్లామర్ డాల్ టైప్లోనే ఉంటుంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా తమన్ తాండవం. అఖండ 2 తాండవం కన్నా ఇది తమన్ తాండవం అనే చెప్పాలి. తమన్ ఆ లెవెల్లో కొట్టాడు. సినిమా స్టార్టింగ్ నుంచే ఆయన అదరగొడుతూనే ఉన్నాడు. దాట్ ఈస్ ఫర్ షూర్. చిన్న నెగటివ్స్ ఏవో ఉన్నా ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. డబ్బింగ్ విషయంలో కొంచెం ఇంకేమైనా ఎఫెక్టివ్గా ఉండునేమో అనిపించింది. కానీ అది చిన్న పాయింట్. ఖచ్చితంగా ఇది ప్రతి హిందువు తప్పకుండా చూడాల్సిన సినిమా. మన ధర్మం గురించి తెలుసుకోవడానికి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. ఇక సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ అఖండ 2 గురించి చెప్పాలంటే నిజంగానే సినిమాలో ప్రళయతాండవం ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఇది అదే లెవెల్లో తాండవమాడుతుంది. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ 4/5. చూశారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.